వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ దగ్గర ఏడాదిన్నరగా పెండింగ్లో ఉందని, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో సీఎంఆర్ఎఫ్ నిధులను పక్కదోవ పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పేదలకు వైద్య సాయం అందించకుండా మానవత్వం మరిచారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో గురువారం మంత్రి నిమ్మల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 82 మందికి 61 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయిన వనరులను దోచుకోవడానికి జగన్ ఆరాటపడుతున్నారని, చేసిన తప్పులకు పశ్చాత్తాపం లేని ఆయన్ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో 17 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2008లో జరిగిన ఈ దారుణ ఘటనలో 6గురు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న 7గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ కూడా ఉన్నారు. గురువారం ముంబైలో ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు. అనుమానాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లలేమని, నిందితులకు వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలపై సహేతుకమైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. నాగార్జున సాగర్ నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు కనీసం అవగాహన లేకుండా నల్గొండ జిల్లాను ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఉదయ సముద్రానికి 1.5 టీఎంసీ పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపి రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కమిషన్ నివేదికతో రాహుల్ బొజ్జా సచివాలయానికి బయలుదేరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు నివేదిక అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. 2024 నాటికి 1.85 కోట్ల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారని, ఇది ప్రపంచ వలసదారుల్లో సుమారు 6% అని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. మొత్తం 30.4 కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తెలిపింది. 2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉండగా 4 ఏళ్లలోనే గణనీయమైన వృద్ధి చోటు చేసుకుందని, అంతర్జాతీయ వలసదారుల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉందని తెలిపింది. కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలా మంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు అని, ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుందని, ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యమవుతుందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. గిరిజనుల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇటీవల మన్యం జిల్లా మక్కువ మండలంలో పలు గిరిజన గ్రామాల్లో సందర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్న పవన్ రహదారి సౌకర్యం లేని ఆయా గ్రామాలకు రోడ్డు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే పలు గ్రామాల గిరిజనులకు పాదరక్షలు, పండ్లు పంపించారు. తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఏజెన్సీ గ్రామాలలోని 222 కుటుంబాలకు రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ పంపిన రగ్గులను అందుకున్న గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఆగస్టు 4 నుండి 8 వరకు భారత్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షునితో పాటు ప్రథమ మహిళ లూయిస్ అరనేటా మార్కోస్, కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, పలువురు వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు రానుంది. 2022లో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఒక వినూత్నమైన కఠినమైన నిర్ణయాన్ని అమలు చేయనుంది. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇండోర్ జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంకు వద్ద నో హెల్మెట్, నో పెట్రోల్ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుండటం, హెల్మెట్ వాడకపోవడం వల్ల ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతుండటం అధికారులను ఈ చర్య వైపు నడిపించింది. సినీ నటుడు సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. దేశంలో కరోనా సమయంలో ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి రియల్ హీరో అనిపించుకున్న ఆయన జూలై 30న 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మరో గొప్ప పనికి శ్రీకారం చుడుతూ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 500 మంది వృద్ధులకు ఇందులో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరూ లేని వృద్ధులకు సురక్షితమైన ప్రేమతో కూడిన వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగుల వద్ద ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను 298.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా సాగర్ నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 3 మీటర్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అమెరికాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అత్యాధునికమైన యుద్ధ విమానం F-35 శిక్షణ సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం అమెరికా కాలమానం ప్రకారం 6 గంటల 30 నిమిషాల సమయంలో ఫ్రెస్నో నగరానికి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో యుద్ధ విమానం కూలిపోయిందని అమెరికా నేవీ అధికారికంగా ప్రకటించింది. ప్రమాద సమయంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.